వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నువ్వు నాకు నచ్చలేదు అన్న కథను వినిపించబోతున్నానండి. సాయంత్రం 4 గంటలకు ఆఫీసులో పర్మిషన్ తీసుకుని ఇల్లు చేరుకున్నాడు నూతన్ కుమార్. ఇంట్లో అంతా అప్పటికే రెడీ అయి ఉన్నారు. అతను రాగానే 10 నిమిషాల్లో బయటపడి కారు ఎక్కి బయలుదేరారు. మరో 15 గంటలో ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంతకీ ఆ ఇల్లు నూతన్ కుమార్ కోసం పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళిన ఇల్లు. అతనికి ఇదేమీ కొత్త కాదు, మొదటిది కాదు, 15వది. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి పేరున్న కంపెనీలో 1,00,000 పైగానే అందుకుంటున్నాడు. పైగా ఒక్కడే కొడుకు. ఆస్తిపాస్తులు దండిగానే ఉన్నాయి. ఇక చెప్పేదేముంది? అతని చూపులు నేల మీద ఉండడం లేదు. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెక్టేషన్స్. పోనీ ఏమైనా గొప్ప అందగాడా అంటే జస్ట్ యావరేజ్. పొడవు అంతంత మాత్రమే, చామన ఛాయ, చిరుబొచ్చ, పల్చని జుట్టు. ఇది అతని పర్సనాలిటీ. ఉద్యోగంలో చేరి సంవత్సరం గడిచాక మొదటిసారి ఓ సంబంధం తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే చూడటానికి వెళ్ళారు. అమ్మాయి చక్కగా ఉంది. తను సాఫ్ట్వేర్ ఇంజనీరే. మంచి రంగు, ఒడ్డు, పొడుగు, సూపర్బ్గా ఉంది. కానీ వెంటనే నచ్చింది అని చెప్పడానికి అహం అన్నది అడ్డొచ్చి ఇంటికి వెళ్ళి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మొదటి సంబంధమే చక్కగా ఉన్నందుకు కొడుకు అదృష్టానికి మురిసిపోయారు తల్లి తండ్రి. తీరా అతని రెస్పాన్స్ చూడగానే ఆలోచనలో పడిపోయారు. ఏమిటో నాన్న, అంతా బాగుంది కానీ ఇల్లే నాకంతగా నచ్చలేదు. ఆ మర్యాదలు అంతంత మాత్రమే, మనకొద్దమ్మా అనేశాడు. సరే అనుకుని మౌనంగా ఉండిపోయారు తల్లిదండ్రులు. అలా మరో 4 సంబంధాలు తెలిసిన వాళ్ళ ద్వారానే వచ్చాయి. బ్యాంకు ఉద్యోగిని కలర్ తక్కువ అన్నాడు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ను మరీ లావుగా ఉందన్నాడు. మరొకరేమో ముదురు అన్నాడు. అతని వాలకం కనిపెట్టిన బంధుమిత్ర వర్గం చేతులెత్తేశారు. మరో సంవత్సరం ఖాళీ. ఇక లాభం లేదనుకుని మ్యారేజ్ బ్యూరో వాళ్ళను సంప్రదించారు. వాళ్ళ దగ్గర కొదవే ఉంటుంది సంబంధాలకి. కదిలిస్తే చాలు కోకొల్లలుగా గుప్పిస్తారు. వాళ్లకు కావలసింది కమిషన్ అంతే. లెక్కకు మిక్కుటంగా చూపించిన మ్యాచెస్లో ఏది ఎన్నుకోవాలో తెలియక తల్లిదండ్రుల్ని, తన కజిన్ సిస్టర్స్ ఇద్దరిని కూర్చోబెట్టుకుని ఎట్టకేలకు అందరి సూచనల మేరకు ఓ 4-5 సెలెక్ట్ చేశాడు నూతన్. వరుసగా మొదలెట్టి ఓ నెలలోపు అవన్నీ చుట్టబెట్టేశారు. అప్పుడైనా ఓకే అన్నాడా? ఒకరు పొట్టి అన్నాడు, ఒకరేమో ఫోటోలో ఉన్నట్టుగా లేదన్నాడు. ఇంకో అమ్మాయి అంతా బాగుంది కానీ పళ్ళు ఎత్తు అన్నాడు. మంచి ఉద్యోగాలు, స్థితిమంతులు, సంస్కారం కలిగిన కుటుంబాల వాళ్ళంతా. అయినా అతని కంటికి మాత్రం ఆనలేదు. అతని విపరీత ధోరణికి అతని 2 కజిన్స్ తల పట్టుకొని గుడ్ బై చెప్పేశారు. తమ అన్నవాడి అందచందాలు, శక్తి సామర్థ్యాలు తామెరుగనివేమీ కాదు. వాళ్లకు విచిత్రంగా తోచింది ఏమిటంటే చూసిన అమ్మాయిలందరినీ ఇతనే వద్దంటున్నాడు. అమ్మాయిలు అన్ని క్వాలిఫికేషన్లు ఉండి కూడా కిమ్మనకుండా ఉంటున్నారు. సరే అని కూడా అంటున్నారు. మరోవైపు సర్వేలేమో అమ్మాయిల సంఖ్య తక్కువైపోయింది, అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదంటూ ఒకటే ఘోషిస్తున్నాయి. దానికి ప్రస్తుతం జరుగుతున్న తతంగానికి లంకే అస్సలు కుదరడం లేదు. పాపం 2 అమ్మాయిలేగా వాళ్ళు. పైగా పెళ్ళి కావలసిన వాళ్ళు. అర్థం కాక ఓ రకంగా దిక్కుతోచక ఆలోచనలో పడిపోయారు. తల్లికి తండ్రికి కూడా విసుగొచ్చి చేతులు ముడుచుకు కూర్చున్నారు. ఎవరికి తప్పినా బ్యూరో అతనికి తప్పదు కదా. ఇంకా లోతుగా వెతికి ఓ సంబంధం చూపించాడు. పర్వాలేదు, మరీ అంత అందెత్త కాకపోయినా అమ్మాయి లక్షణంగానే ఉంది.
సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తోంది. మంచి జీతం, మంచి కుటుంబం. ఇద్దరూ ఒకే ఫీల్డు. బాగుంటుందని తల్లి తండ్రి మొగ్గు చూపారు. ఈసారైనా ఇది కుదురుతుందన్న ఆశతో వెళ్ళి చూసొచ్చారు. అమ్మ, అంతా బాగుంది, కానీ నాకంటే నెల రోజులే చిన్నది. ఎలాగమ్మా? ఒక్కరోజైనా చిన్నదే కదరా. అంతా బాగుంది, ఎన్ని చూసాము, అన్నింటిలోనూ ఇది మాకు బాగా నచ్చింది. ఓకే చెప్పేద్దాంరా అన్నారు ఇద్దరు. సరే, నాకు కాస్త టైం ఇవ్వండి, ఆలోచిస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు నూతన్. అతను ఆలోచించడానికి నెల పట్టింది. అయినా గుంజాటన తెగలేదు. ఈలోగా అమ్మాయి తండ్రి ఏ సంగతి చెప్పండని ఫోన్ చేశాడు. సరిగ్గా అప్పుడే బ్యూరో అతను మరొకటి చూపించాడు. సరే, ఏముంది, చూసేద్దాం, ఏది బాగుంటే అదే ఓకే చేద్దాం అనుకుంటూ ముగ్గురు వెళ్ళారు. తీరా చూస్తే మునుపటివే బెటర్ అనిపించి ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టారు. సరే, క్రితం చూసిన అమ్మాయి తండ్రికి ఫోన్ చేద్దాము అనుకుంటుండగా అనుకోని విధంగా బాగా దగ్గర చుట్టం వచ్చి ఓ సంబంధం చెప్పాడు. తెలిసిన వాళ్ళైతే బాగుంటుంది కదా అని బిలబిలమంటూ వెళ్ళారు. ఇదిగో ఈరోజు వెళ్ళింది ఆ సంబంధం కోసమే. ఇది 15వది మరి. పలహారాలు కాఫీలు పూర్తయ్యాక అమ్మాయిని చూపించారు. కళ్ళు తిరిగాయి ముగ్గురికి. పొట్టిగా, నల్లగా, బాగా పొత్తుగా ఉండి బాబోయ్ అనుకున్న వాళ్ళ మొహాలు ఒక్కసారిగా వాడిపోయాయి. గతంలో చూసిన సంబంధాల తాలూకు అమ్మాయిలంతా కళ్ళ ముందు కదిలి వెక్కిరించినట్లయింది వాళ్ళకి. చివరాఖరికి వాళ్లకు బోధపడిన నగ్న సత్యం, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మొదట్లో వచ్చే సంబంధాలే భేషైనవి, సరైనవి. ఇంకా ఇంకా చూద్దామనుకుంటే కాలం గడిచే కొద్దీ వయసు పెరిగిపోయి తమ ప్రమేయం లేకుండానే శరీర ఆకృతులు మారిపోయి ఇదిగో ఇలా ఏదో ఒకటిలే అని సర్దుకుపోయే పరిస్థితి దాపురిస్తుంది. ముగ్గురి కళ్ళు తెరిపినబడి ఇంటికి వచ్చి చతికిలబడ్డారు. అప్పుడు జ్ఞానోదయమై తీర్మానించుకుని క్రితం చూసిన 13వ సంబంధం, అదే సాఫ్ట్వేర్ ఉద్యోగిని తండ్రికి ఫోన్ చేశారు. మీ అమ్మాయి మాకు నచ్చిందండి, ఓ మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. పెళ్లి కొడుకు తండ్రి గొంతులో ధీమా గమనించిన అమ్మాయి తండ్రి, అలాగండి, సంతోషం. ఒక్క నిమిషం, మీ అమ్మాయి అక్కడే ఉంటే ఓసారి ఫోన్ అతనికి ఇవ్వండి, మా అమ్మాయి మాట్లాడుతుందట అన్నాడు. ఓసారి అయోమయంగా చూసి కొడుక్కి ఫోన్ ఇచ్చాడు ఆయన. హలో, నూతన్ కుమార్ గారు, నేను మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి. ఈ మాట చెప్పడానికి 2 నెలల సమయం కావాల్సి వచ్చింది మీకు. కానీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సారీ టు సే, మీరు నాకు నచ్చలేదు. ఓ క్షణం ఆగి, ఒక్క మాట, ఏమీ అనుకోకండి, అడక్కపోయినా ఓ చిన్న సలహా. పెళ్లి చూపులకు వెళ్ళే ముందు మీ ఇంట్లో నిలువుటద్దాలు ఉండే ఉంటాయి. వెళ్ళి దాని ముందు నిలబడి ఓసారి మిమ్మల్ని మీరు పరీక్షగా తదేకంగా పరకాయించి చూసుకోండి. అమ్మాయి నా పక్కన నిలబడితే బాగుంటుందా లేదా అని కాదండి, అమ్మాయి పక్కన నిలబడ్డప్పుడు నేను బాగుంటానా లేదా అని ఆలోచించుకుంటే మంచిది. ఊహించని ఉత్పాతానికి బుర్ర గిర్రున తిరుగుతుండగా, బై ద వే, నా పెళ్ళి సెటిల్ అయిపోయిందండి, 2 వారాల్లో ముహూర్తం. వన్స్ అగైన్, నేను మీకు నచ్చినందుకు సంతోషం, కానీ టూ లేట్, మీరే నాకు నచ్చలేదు. బై బై ఫర్ ఎవర్. ఫోన్ కట్ అయింది. మ్రాన్ పడిపోయి సోఫాలో కూలబడిపోయాడు నూతన్ కుమార్. మాటి మాటికి అతని చెవుల్లో నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు నచ్చలేదు అన్న ఆ అమ్మాయి మాటలే ప్రతిధ్వనించసాగాయి. ఆలస్యం అమృతం విషం అన్న చందాన అయింది అతని పరిస్థితి. అదే క్షణంలో ఎందరో అమ్మాయిల్ని ఇదే విధంగా తాను క్షోభ పెట్టి ఉంటాడో తలుపుకొచ్చి అతని తల వాలిపోయింది. అదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేయమని మనవి చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం.